అందరికీ నమస్కారం. అన్నా నమస్తే. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22వ తారీఖున నన్ను సస్పెండ్ చేసినట్టు ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. ఇది చాలా తప్పు. ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ఎందుకు అడుగు తింటానికా? ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. అరిచేతులు ఉగ్గోగేదో తెలియక సస్తనా. సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొక్క వచ్చారు మీరు? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? గొంతై మాట్లాడాను. ఆ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు. టంగుటూరి వీరహం భక్తానందం గురించి మాట్లాడమనండి ఆయన. కూర్చొని ఏడ్చుకున్నాం. అకారణంగా నాకు సస్పెండ్ చేశారని. అర్థం కాలేదా? అటు చూడు. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటి మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్ 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 జుబ్బ. వీడేమన్నా నీతి మంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? రౌడీ యాదవులందరినీ తీసుకొచ్చి మీరు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు కరిగిపోయాను కర్పూర వీణలా. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను. అంటే పెట్టుకుంటాడు, బుద్ధి లేని పని చేస్తాడు. పవన్ కళ్యాణ్ పిచ్చోడైతే ఈడవడు. ఈడవడండి. గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఏంట్రా కుక్క మాట? ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఏంట్రా కుక్క మాట? నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఇవన్నీ. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నా పైన ఆధారపడి ఉన్నటువంటి అభిమానుల కోసం. తాతకు అభిమానులు కూడా ఉన్నారా? సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.